తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 22న మొదటి షిఫ్ట్ నుంచి కార్మికులు సమ్మెలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కార్మికులు చెబుతున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణకు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. మరోవైపు సమస్యలపై ఎప్పుడైనా తన నివాసానికి వచ్చి చర్చించవచ్చని రవాణా శాఖ మంత్రి పొన్నం చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె బాటకు సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే రైట్ సువర్ణ, మొత్తానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెకైతే సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీ మొదటి షిఫ్ట్ నుంచి పూర్తి స్థాయిలో ఏ ఒక్క ఉద్యోగి కూడా విధులకు హాజరు కాము అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జేఏసీ గత నెలలోనే అంటే మార్చి 13వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇటు యాజమాన్యానికి అటు లేబర్ కమిషనర్కి కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పెద్దగా స్పందించలేదు. 2 సార్లు లేబర్ కమిషనర్ కార్యాలయంలో చర్చలు జరిగినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం హాజరు కాలేదు. దీంతో తప్పనిసరిగా సమ్మెలోకి వెళ్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. 22వ తేదీ నుంచి కూడా తాము సమ్మెలోకి వెళ్తున్నామంటూ చెప్పడం జరిగింది. మొత్తం ఆర్టీసీలో ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 39,000 పైచీలకు అంటే 39,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అందరూ కూడా దాదాపుగా విధులకు దూరంగానే ఉంటారంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు జేఏసీ కూడా దాదాపుగా రాష్ట్రంలోని అన్ని డిపోలకు కూడా వెళ్ళడం జరిగింది. అన్ని డిపోల వద్ద కూడా సమ్మెకు సంబంధించి ప్రాధాన్యత ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మెకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. మరోవైపు ఇటు ప్రభుత్వం కూడా ఇటీవలే ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడిన సమయంలో ఆయన కూడా ఏదైతే ఇటు విలీనం అదే సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ 2 అంశాలు మినహా మిగతా అన్ని డిమాండ్లపైన కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. గత 2 ఏళ్లుగా కూడా ప్రభుత్వం ఇదే స్థాయిలో కాలయాపన చేస్తూ వస్తుందనేది కార్మిక సంఘాలు చెబుతూ వస్తున్నాయి. దాదాపుగా 10 యూనియన్లు అనేవి ఆర్టీసీలు ఉన్నాయి. అందరూ కూడా ఈ సమ్మెకైతే పూర్తిస్థాయి మద్దతు తెలపడం జరిగింది. అశ్వత్థామరెడ్డికి సంబంధించిన కొంతమంది మరికొంతమంది మాత్రమే ఈ సమ్మెకు దూరంగా ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెకైతే సిద్ధమవుతున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.